ఎదుర్కొంటాం. ఈ అరాచకాలు, ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ఖచ్చితంగా అడ్డుకట్టేస్తాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైనా సరే కాడ రక్తపోటు దాకా పోరాడతాడు. ఇక్కడ విరామం లేదు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా కళ్ళు మూసుకుంటే ఇంక 2 సంవత్సరాలు ఉంటుంది. ఆఖరి సంవత్సరంలో మీ మాట కూడా ఎవరు వినరు. ఇంత అవసరమా? ఒక వ్యక్తి మీద ఆ అఫెన్స్ జరిగితే 76 క్రైమ్స్ రిజిస్టర్ చేశారు, ఓకే. ఆ అఫెన్స్ లో ఇల్లు తగలబెడితే, కార్లు తగలబెడితే, ఇల్లు ధ్వంసం చేస్తే, రాంబాబు గారిని హత్యా ప్రయత్నం చేస్తే ఏం సెక్షన్లు పెట్టాలా? ఆర్సన్ పెట్టాలన్నా పడలేదా? 307 పెట్టాలన్నా పడలేదా? పెట్టారా మీరు సెక్షన్లు? ఒక బెయిలబుల్ అఫెన్స్ పెట్టి నామకే వాస్తాడు, స్టేషన్ తీసుకొచ్చి స్టేషన్ బెయిల్ పంపిస్తారా? ఖచ్చితంగా చెప్తాం. చట్టం అనేది సిఆర్పిసి 210 కింద మీరే కాదు ఇన్వెస్టిగేట్ చేసే హక్కు ఉండేది, మాకు కూడా ప్రైవేట్ కంప్లైంట్ చేసుకునే హక్కు ఉంటుంది. మీరు సరైన సెక్షన్ పెట్టకపోతే ఇమీడియట్ గా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్, రాంబాబు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాకింగ్ తో సెక్షన్ 210 సిఆర్పిసి పాత దాని ప్రకారం మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం. మీరు వదిలిపెట్టినటువంటి ముద్దాయిలు కూడా మేము చేర్పిస్తాం. మీరు పెట్టినటువంటి సెక్షన్లు మేము పెడతాం. చూడండి, త్వరలో చట్ట ప్రకారం మేము పోరాడతాం. చట్టమే మా లక్ష్యం. మీరు ఫ్లాష్ చేస్తున్నారు, మేము లా ప్రకారం పోతున్నాం, మీరు ఫ్లాగ్ ప్రకారం పోతున్నారు. ఈరోజు 36 కేసులు పెట్టినటువంటిది ఈరోజు చట్టం ఇంకా ఇట్స్ యాక్టివ్. ఓన్లీ 1 షాట్. ఇది నిజంగా గౌరవ హైకోర్టు వారికి, న్యాయస్థానాలకి ఒక్కసారి మీకు చెప్తున్నాం, గొంతెత్తి అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ, మహాప్రభువులారా, న్యాయస్థానం జడ్జిలారా, మీరనేవాళ్ళు లేకపోతే, మీరు కూడా లేకపోతే, మీరనేవాళ్ళు ఉండకపోతే సామాన్యుని రాచి రంపాలు పెట్టి అరికాలు బూట్ కాలుతో నలిపేరా? ఈ వ్యవస్థలో ఉండే గొప్పతనం, ది హైయెస్ట్ ఇంటిగ్రేట్ న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి అట్లీస్ట్ సామాన్యుడు బ్రతికే పరిస్థితి ఇంకా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు ది జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు ఈ వ్యవస్థలో లేకుండా ఉండుంటే, ఇంత నిక్కచ్చమైనటువంటి తీర్పులు రాకుండా ఉండుంటే, మీరు ఆడింది ఆట, పాడింది పాట కదా. మీకు గుర్తుందో లేదో, ఒక పోలీసు వ్యవస్థ రూలింగ్ పార్టీ కొమ్ముగాయడం అంటే చట్టాలని గాలి కుదిలేసి ఒక్క దగ్గర మటుకు చూస్తున్నాను నేను. అది ఈ దేశంలో ఎక్కడా చూడలేదు. ఇరాన్లో ఐఆర్జిఎస్ అని ఒకటి ఉంటుంది, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అని, జీసీ. వాళ్ళు కొమేనీకి మాత్రమే బదులు, ప్రజలకు కాదు. ఆ విధంగా మీరు పాలకులకు మాత్రమే బద్దులై పాలకులు చెప్పినట్టే విని చట్టాన్ని గాల్లో వేసినటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్కి గారికి ఒక గుర్తు చేస్తున్నారు. మీరు చట్ట ప్రకారం ఇప్పుడు రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తా, రౌడీలను రౌడీలుగానే చూస్తా, నేరస్తులను నేరస్తులుగానే చూస్తా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడన్నా కానీ తప్పు చేసినా, లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే. వాళ్ళకు కూడా చాలా ఫర్మ్గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేపితే ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీకోసం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేము. ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేము. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు, కూతుర్ల పైన పెట్టిన వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత, సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి.
మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం. రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకే తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత. అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకోండి. ఒట్టొట్టి అడుపులు అరిస్తే కుదరదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. పేదరికలు అడగడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి. పడాలండి. మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు, వస్తామంటే కూతుర్లు బోరు నేర్చారు. ఈజ్ ఇట్ నెసరీ? అంత హ్యూమిలియేషన్ అనుభవించాలా మేము? ఏ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని. నేను ఆ మాట చెప్పాను. నన్ను కూడా ఒకసారి మోసం చేశారు, మీకు అందరికీ ఐడియా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్లో బాబాయిని చంపి గుండెపోటు అంటే నేను కూడా నమ్మా, నిజమేనేమో అని. అది ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని తెలిస్తే సాయంత్రానికి తెల్లవారి మళ్ళీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్రని సానుభూతి సంపాదిస్తారా మీరు? నేను ఆ రోజు లోపలేసుంటే ఏమైంది అందరినీ? అదే నేను చేసిన తప్పు. అది నా మంచితనం. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదిలిపెట్టం. తప్పును తప్పుగా చూస్తాం. తప్పు చేసిన వాళ్ళ మాత్రం శిక్షించి తీరుతాం.